మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ తీసుకొచ్చి 60 ఏండ్ల నీటి గోసను తీర్చిన బాపు కేసీఆర్ గారి మీద నీలాప నిందలు వేయడానికి ఒక కమిషన్ అని పెట్టి 650 పేజీలను రిలీజ్ చేసి అందులో 60 పేజీలు చదివి ఆ 60 పేజీలల్లా కేసీఆర్ గారిని ఏ విధంగా బదనాం చేద్దాం, ఏ విధంగా ఆయన మీద నీలాప నిందలు వేద్దాం అనేసి స్క్రిప్టు డైరెక్షన్లు ఎక్కడి నుంచో వస్తున్నాయో మనకు తెలుసు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కేసీఆర్ గారి మీద అక్కసుతోటే కేసీఆర్ గారు అధికారంలో ఉండొద్దు అనేసి ఎలక్షన్ల ముందు బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు రహస్య పొత్తులు పెట్టుకొని గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ గారి ప్రజలల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని ఎవరిని మరిపించలేకపోతున్నాము. ఇంకా తెలంగాణ నుంచి ఆయనని ఏం చేద్దాము, బదనాం చేద్దాం అనేసి పెట్టడంలో భాగంగానే ఇదంతా గోసు. అంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం డిసిజన్ తోటే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ నిపుణులను కూడా ఎవరిని చర్చించలేడు, క్యాబినెట్లో కూడా పెట్టలేడు అని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ వాదులు అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఇందాక హరీష్ అన్న గారు మీకు క్లుప్తంగా వివరణాత్మకంగా వివరించడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తున కట్టాలే అన్నదానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆనాడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే, తెలంగాణలో ఏపీలో ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, సెంట్రల్లో ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. 3 చోట వాళ్ళే ఉంటారు. వాళ్ళే మనకు నీళ్ళు ఇవ్వకుండా, వాళ్ళే మనకు తట్టెడు మత్తెట్టి పోయకుండా మేడిగడ్డ దగ్గర వ్యాప్కో సంస్థ సిడబ్ల్యూసి అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టిన దాని మీద దుమ్మెత్తి పోస్తారు. అరే కడితే ప్రాణహిత చేవెళ్ళ లెక్క కట్టాలి, లాగాలి. 3 ఏండ్లలో కడతారా ప్రాజెక్టును? ఒక 10-20 ఏండ్లు గుంజుకుంటా 10 కోట్లు ఉన్నదాన్ని 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల అట్లా వేసుకుంటా కడితే ప్రాజెక్టు. కేసీఆర్ గారు లెక్క తొందరగా కడితే ప్రాజెక్ట్ ఎట్లయితుంది? అందుకే ఇవన్నీ వేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న నీటి కష్టాలను తీర్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కనబడితే కేసీఆర్ గారు కనబడుతున్నాడు అనేసి దాన్ని నిర్వీర్యం చేద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాళేశ్వరం నుంచి సుక్క నీరు రాలేదంటారు ఎదవలు, అక్కడికి పోతారు, నంది మేడారం పంపులను ఆన్ చేస్తారు, అవి కాళేశ్వరం నీళ్ళేనే. మళ్ళీ గాయత్రి పంపు దగ్గరికి పోతారు, అక్కడ పంపులను ఆన్ చేస్తారు, అవి కాళేశ్వరం నీళ్ళేనే. ఎవడు ఎడ్డోడు అనుకుంటారు, ఎవరు గుడ్డోళ్ళు అనుకుంటారు? అసలు చెప్పేటోనికైనా తెలివి లేకపోతే ఇనటోనికైనా ఉండాలి కదా, అట్లున్నది పరిస్థితి. అంటే మరి ఇంత భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం ఏముంది? అంటే కేసీఆర్ గారు కనబడతారు కాబట్టి కేసీఆర్ గారి పేరు మాసిపోవాలని, సమసిపోవాలని, నేను కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చెప్పిండు కదా, ఆ ఆనవాళ్ళు లేకుండా చెరపడంలో భాగంలోనే కార్యక్రమంలోనే ఇదంతా చేస్తున్నారు. పోలవరం మీదనేమో డయాఫ్రామ్ వాళ్ళు, కాపర్ డ్యామ్ అదంతా కొట్టుకుపోతుంది, కూలిపోతుంది, అసలు కోట్లు నీళ్ళల్లో పోతాయి. దాని దగ్గరికి ఎన్డీఎస్ఏ పోదు, దాని మీద ఏ కమిషన్ ఉండదు. సుంకిశాల దగ్గర 6 మంది చచ్చిపోతారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళని బయటికి తీయరు. ఆడ కూలిపోయినా కూడా ఆడెక్కడ కమిషన్ ఉండదు, అక్కడెక్కడికి ఎవరు పోరు. వట్టెము పంప అక్కడికి పోతుంది, పెద్దవాగు కొట్టుకపోతుంది. ఇవన్నీ పోయినా కూడా కమిషన్లు ఉండేవి. ఓన్లీ కాళేశ్వరం మీదనే కమిషన్లు ఎందుకు వస్తున్నాయి అనేసి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇక్కడ చివరిగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు మాత్రమే. ఈ కమిషన్లు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళ జేబులకి వెళ్ళి తీసుకొని 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు జనాలకు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు అక్కడ రైతులు పంటలు పండించలేరా, అక్కడ రైతులు బతకలేరా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణ రాకముందు మా వాళ్ళు చచ్చిపోతే నేను బాయికాడికి పోయినా, కరెంటు లేవు, నీళ్లు లేకుండే, బుక్కెడ్ నీళ్లు నెత్తిన చల్లుకొని వచ్చిన, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు వచ్చిన తర్వాత మన చేన్లలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్తారు. కోమటిరెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఓడుతారు. మన ఆయన ఉన్నాడు కదా ఖమ్మం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుల క్యాబినెట్ అవన్నీ జరిగినప్పుడు కూడా ఉంటాడు. ఇప్పటికీ కూడా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి తుమ్మల నాగేశ్వరరావు లాంటి పదవులు కాపాడుకోవడానికి పెదవులు మూసుకొనే ఉంటారు. కానీ ఇవన్నీ రాంగ్ ప్రచారాలు, అసలు ఏమీ జరగలేదు. అక్కడ కాళేశ్వరం దగ్గర 2 అంటే మేడిగడ్డ, ఓన్లీ కాళేశ్వరం అంటే మేడిగడ్డనే అనుకుంటారు సన్నాసులు. కన్నేపల్లి దగ్గర పంపులు ఆల్ చేస్తే అన్నారం సుంది
బండిల నుంచి వెళ్ళి మిడిమానేరు పోతే అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయి. అవి ఎత్తిపోసే తెలివి లేక ఇవన్నీ కడుతున్నారు. 6 గ్యారంటీలను 420 హామీలను డైవర్ట్ చేయడానికే కమిషన్ల కోసమే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వేస్తున్న కమిషన్లు మాత్రమే ఇవన్నీ. ఏది లేదు, అబద్ధ ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు ఇప్పటికైనా బంద్ చేసి కాళేశ్వరం బుక్కు ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు పంపిస్తాము. దాని అసలు ఏంది అనేది మీరు చదువుకోర్రి. ఓకే, ఇంకో విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో కట్టి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే అనేక రాష్ట్రాలల్లో కొన్ని ప్రాజెక్టులు కట్టించింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టించింది. అయినా చెప్పలేదు కదా. నాగార్జున సాగర్ మహాయామలను కట్టడం జరిగింది, ఇక్కడ జూరాల కట్టాము, మళ్ళీ సింగూర్ డ్యామ్ కట్టాము. ఇవన్నీ చాలా పెద్ద ప్రాజెక్టులు కూడా కట్టాము. శ్రీప్రద ప్రాజెక్టు కూడా కట్టాము. మరి ఇవన్నీ కట్టి మేమే ఇంత చెప్పుకోనప్పుడు వీళ్ళు కాళేశ్వరం ఒక చిన్న దీన్ని కట్టి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ప్రభుత్వంలో కట్టారు, వాళ్ళ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ. మేము గొప్పలు ఏం చెప్పుకుంటలేము. మీరు కట్టిన ప్రాజెక్టులో నిందలు వేస్తున్నారు కాబట్టి మేము నిజమేంది అబద్ధమేంది అనేది ప్రజలకు వివరిస్తున్నాము. 60 ఏండ్లు గన్ని ప్రాజెక్టులు కట్టిరు కదా, మరి 60 ఏండ్లు గిన్ని నీళ్లు లేవేంది? 60 ఏండ్లు గింత పంట వండలేదేంది తెలంగాణలో? 60 ఏండ్లు గిన్ని ఫ్యాక్టరీలకు వీటన్నిటికీ నీళ్ళు ఇయ్యలేదేంది? తాగునీటి కోసం, సాగునీటి కోసము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఎంత ఇబ్బంది పడుతుండే. ఎండిన బోర్లు అసలు 200 ఫీట్లు 300 ఫీట్లు వేసినా కూడా నీళ్లు రాకపోతుండే తెలంగాణలో. 50 ఫీట్లు వేయంగానే నీళ్ళు ఎట్లొస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదా? భూగర్భ జలాలు పెరగడం వల్ల కాదా? ఇవన్నీ ఏంటంటే ముచ్చట్లకు మాత్రమే. కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవన ఆధారం అనేది తెలంగాణ ప్రజలే తెలుసుకోబోతున్నారు. వాళ్ళకు మేము ఇంకా వివరిస్తున్నాము. ఓకే, ఇది పోలవరం ప్రాజెక్టు ఎన్నిసార్లు కూలిపోయినప్పటికి గిడ ఇక్కడ కమిషన్లు వేయరు. కానీ సో కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లలు కూలిపోయినంత మాత్రాన్ని ఇక్కడ కమిషన్లు వేసి కేసీఆర్ పేరు చెడగొట్టడానికి ఇలాంటి కమిషన్లు వేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పవన్ గౌడ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్ర సర్కార్ 6 గ్యారంటీలు అమలు చేయక కావాలనే ఏదో ప్రజలను తప్పుతో పట్టించే విధంగానే రోజో కమిషన్ పేరు మీద ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.